ఆ ఊరు చుండూరు అండి. తెనాలి పక్కన చుండూరు. ఒక భయంకరమైన రక్త చరిత్ర జరిగిన ఊరు మాది. మా క్రిస్టియన్స్‌కి వేరే కులానికి జరిగినటువంటి ఘర్షణలో అనేక మందిని వాళ్ళు చంపేశారు. కసి, పగ, చంపాలి అనేటువంటి పసితనంలోని ఇవన్నీ కూడా నాకు గూడు కట్టుకుపోయినాయండి. నేను ఎంసీఏ చేసేటప్పుడే నాకు బాగా డ్రగ్స్ అలవాటు ఉండేదండి. ఫ్రెండ్స్ ద్వారా ఆ డ్రగ్స్‌కి అలవాటు పడ్డాను. ఎప్పుడైతే నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నేను చేసే పని ఒకటేనండి, తాగడం. మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి, గోడంబా గాని ఇంకా అనేక రకాల డ్రగ్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళు ప్యాకెట్స్ లో. వాళ్ళతో మరి కాలేజ్ అయిన తర్వాత ఎంజాయ్ చేయటం, పడిపోతే వాళ్ళు తీసుకొచ్చే రూమ్ లో పెట్టడం, ఇలా నానా రకాలుగా ఉండేది నా జీవితం. అంతకుముందు నా శరీరంలో అనేక దెయ్యాలు కూడా ఉన్నాయంట, నాకు తెలియదు. ఒక దెయ్యం అంట, లంబాడి దెయ్యం అంటది. అసలు అదే నన్ను పట్టి పీడిస్తుందంట. తాగడానికి కారణం, ఎప్పుడు పడితే అప్పుడు లేచి చేయడానికి కారణం ఆ దెయ్యమేనంట. ఒక రోజు ఏం జరిగిందంటే, ఉదయం లేచాను సార్. లేచిన తర్వాత మా ఊర్లో ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళాను సార్ చనిపోదామని. నా హృదయం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి సార్. ఒకటి, నువ్వు చనిపోతే నీ భార్య బిడ్డలు ఏమవుతారు? రెండో క్వశ్చన్, నాకు తెలియకుండానే ఇంకో క్వశ్చన్ వచ్చింది సార్, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు?